సో వెల్కమ్ టు ది టీవీఆర్ ఇన్స్టిట్యూట్ ప్రొద్దుటూర్. ఏపీ హెమ్సెట్కి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆగస్టు 4 నుంచి క్లాసులు ప్రారంభం అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా కానీ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా కానీ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి వాళ్ళు సో కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, సో దానికి సంబంధించినటువంటి అన్నీ రెడీ చేసుకొని ఉంటారనమాట. సెకండ్ ఫేజ్లో ఎవరైతే కనుక ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు వీరంతా వచ్చేసి 4th అలాట్మెంట్ రావడం అయితే జరుగుతుంది. సో 4th అలాట్మెంట్ రావాలి, 4th కాలేజీకి పోవాలన్నా అనేవి ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు కూడా 4th నుంచే కాలేజీకి పోవాలన్నా అనేది ఉంటుంది. సో అక్కడ మనకు కమన్స్మెంట్స్ ప్లాన్ ఆగస్టు 4th అని ఇచ్చాడు కాబట్టి క్లాస్ వరకు యాక్చువల్గా 4th నుంచి యాక్చువల్గా అయితే కనుక కాలేజీలో అడ్మిట్ అయితే వస్తుంటారు. ఈ వీక్ అంతా ఓపెన్గా చెప్పాలంటే ఈ 4th నుంచి 9th వరకు అంటే ఈ 1 వీక్ అంతా 4th ఏమవుతుంది, యాక్చువల్గా అయితే సెకండ్ ఫేజ్ వాళ్ళు కూడా అలాట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. 4th, 5th, 6th, 7th, 8th వరకు ఇచ్చాడనమాట. సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళంతా 4th నుంచి 8th వరకు. సో అక్కడ ఇంకా చాలామంది జాయిన్ అవ్వరు కాబట్టి 4th కాలేజ్కి వెళ్ళి కొంతమంది హాస్టల్లో జాయిన్ కావడము, ఆ సర్టిఫికెట్స్ అవి ఇవి ఇవ్వడము. 5th ట్యూస్డే కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది, అండ్ 6th థర్స్డే వెన్స్డే సో క్లాస్లో కూర్చోబెట్టడము. 4th నుంచి అయినా క్లాస్లో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కూర్చోబెట్టేసి వీటి మీద అవేర్నెస్, బీటెక్ ప్రోగ్రామ్స్ ఏంటి, మీరు తీసుకున్నటువంటి బ్రాంచెస్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏముంటాయి, వాటి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ విధంగా ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ మీకు క్లియర్ కట్గా ఈ వీక్ అంతా చెప్పడం అయితే జరుగుతుంది. ఓన్లీ బేసిక్ క్లాసెస్తో పాటు. సో ఓన్లీ బేసిక్ క్లాసెస్ జరుగుతాయి కానీ క్లాస్ వర్క్ అనేది పూర్తిగా అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే ఉండదు. సో కాబట్టి మీరు ఈ వీక్ అంతా వచ్చేసి మీరు వాటికి సంబంధించి అన్నీ రెడీ చేసుకోవడం, అంటే సపోజ్ హాస్టల్కి వెళ్ళాల్సిన వాళ్ళు హాస్టల్లో బెడ్షీట్స్ కానీ వాటికి సంబంధించినటువంటి వస్తువులు, హాస్టల్ ఫీజు పే చేయడము, ఎంత ఫీజు ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి హాస్టల్ ఫీజు పే చేయడం, ఇవన్నీ అయితే ఉంటుంది. సో డోంట్ వర్రీ, 4th వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ 4th మీరు వెళ్ళి చూసుకోవచ్చు, లేదంటే 6th వెళ్ళచ్చు, 7th, 9th మీ ఇష్టం, చాయిస్ ఇవ్వచ్చు. బట్ ఏంటంటే నెక్స్ట్ 11th నుంచి అయినా మీరు క్లాసెస్ అయితే రెగ్యులర్గా స్టార్ట్ అవుతాయి కాబట్టి సబ్జెక్ట్లోకి వెళ్తారు కాబట్టి కనీసం ఒక 2 days ముందు హాస్టల్ ఉండవలసిన వాళ్ళు కనీసం ఒక 2 days ముందైనా హాస్టల్ ఉండి ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో మనకు ఎవరైతే చాలామంది వరకు దూర ప్రాంతాల వరకు వెళ్తుంటారు, దాదాపు 900 kilometers అండ్ 500 kilometers, 9 hours జర్నీ, 8 hours జర్నీ, ఇట్లా ఈ విధంగా చాలామంది వరకు కొంత ఇబ్బంది పడుతుంటారు. కానీ సీట్ వచ్చింది కదా, సాటిస్ఫైడ్ ఉండదు. బట్ డోంట్ వర్రీ, మనకు వచ్చినటువంటి కాలేజీలో ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సో మనకు సాటిస్ఫైడ్ లేకపోయినా కానీ మనం వెళ్ళొచ్చు. డోంట్ వర్రీ, ఈ 4 years మీరు ఎక్కువ ప్రతిభ కనబర్చాలంటే మీకంటూ మంచి ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు వీటికి సంబంధించి ఆ వీక్లో అంతా మీరు అరేంజ్ చేసుకోవచ్చు అన్ని, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఫస్ట్లో కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత అలవాటు అవుతుంది, మీకు ఆ ఎన్విరాన్మెంట్ అంతా సెట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. హాస్టల్కి వెళ్ళే వాళ్ళు వచ్చేసి అండ్ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కూడా యాక్చువల్గా డే స్కాలర్. సో డే స్కాలర్ వెళ్ళే వాళ్ళకు కూడా కొంత వాతావరణం ఎన్విరాన్మెంట్ సెట్ కావాలంటే కనీసం 10 to 15 days అంటే 2 weeks అనే టైం పడుతుంది. తర్వాత అంతా ఫ్రెండ్స్ అనేది అలవాటు అయిపోతారు. సో కాలేజ్ లైఫ్ అనేది 4 years అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, గమనించండి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి దాని గురించి ఆలోచించకుండా స్టడీ మీద ఫోకస్ చేసేయండి. ఈ 4 yearsలో మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.